హాయ్! వెల్కమ్ బ్యాక్. చల్లటి వెదర్‌లో ఎంతో కంఫర్టింగ్‌గా ఉండే హాట్ చాక్లెట్ చేసుకుందాం. దీనికోసం రాగి పిండి, కోకో పౌడర్, బెల్లం, ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను. ఒక చిన్న ప్యాన్‌లో నెయ్యి వేడి చేసుకొని, అందులో రాగి పిండి వేసి సాటే చేసుకుంటున్నాను. నెయ్యి వల్ల రాగి పిండిలో ఉండే మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ బెటర్‌గా ఉంటది మనకి. నెయ్యి అందుకు హెల్ప్ చేస్తది. ఇది సాటే చేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా! అందులో కొన్ని కొన్ని వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తది. దాన్ని బ్రేక్ చేయడం మనకి ఇబ్బందవుతుంది. అందుకని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమి కట్టకుండా స్మూత్‌గా ఉండేలాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాలు వేయడం అయిపోయిన తర్వాత ఇందులోని కోకో పౌడర్, మీ టేస్ట్‌కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. బయట కెఫేస్‌లో అలాగా కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తారండి దీన్ని థికెన్ చేయడానికి. కానీ ఇందులో మనం వేసిన రాగి పిండి ఆ పని చేస్తుంది. సో, మనం అలాంటివేమి యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను ఒక చిన్న పీస్ డార్క్ చాక్లెట్ యాడ్ చేశాను. ఇది ఆప్షనల్. ఇది లేకపోయినా సరే మన హాట్ చాక్లెట్ అనేది క్రీమీగా, స్మూత్‌గా, థిక్‌గా తయారవుతుంది. కానీ మరీ ఎక్కువ థిక్ చేయకుండా పోరబుల్ కన్సిస్టెన్సీ ఉంచుకుంటే మన హాట్ చాక్లెట్ రెడీ.